మేము చదువుకునే రోజుల్లో 10th క్లాస్‌లో పూర్ పీపుల్ స్కూల్‌లో పూర్ పీపుల్ ఉంటారు. "అరే! నువ్వు కూడా రా" అన్నాను నేను. నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే పావర్టీతో కూర్చొని నలుగురు పావర్టీ గురించి మాట్లాడుకునే స్నేహితులు వాడొకడు నాకు. మరి నువ్వు కూడా నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా అంటే నేనేదో కాదని అప్పుడేదో టెన్నిస్ స్పిక్కర్‌గా పనిచేసేవాడు. మా కాలేజ్ స్కూల్‌లో టెన్నిస్ ఆడుతుంటే బాల్ సార్ అని బాల్ ఇచ్చి ఆ టైప్. దానికి వచ్చే డబ్బుతో ఇద్దరం కలిసాం. వాడేమన్నాడంటే వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ మనం కొద్ది కొద్దిగా వేసుకుని వాడిని కూడా తీసుకెళ్దాంరా అన్నారు. వాడు నాతో అన్నమాట మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈస్ ఒక 5 decades బ్యాక్ 5.5 decades బ్యాక్. నేను వస్తాను రా రేపొద్దున వచ్చిన తర్వాత మనందరం కలిసి వాడిని తీసుకెళ్ళాం కదరా అని నా గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఎక్కడైనా మాట్లాడకుండా నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉందిరా నేను రాను అన్నాడు. ఒకడి దగ్గర నుంచి మనం ఒక హెల్ప్ పొందగలుగుతున్నాము అంటే అది హెల్ప్ అనే పదం కూడా నాకు చెప్పాను కదా డిక్షనరీలో ఉండాల్సిన పదం. నువ్వెవడు నాకు హెల్ప్ చేయడానికి, నేనెవడిని నీకు హెల్ప్ చేయడానికి, నేను ఎంతోమందికి హెల్ప్ చేశానండి అంటారు కొంతమంది. హెల్ప్ ఏంటి, నీ ప్రాపర్టీ అది నువ్వు చేయడానికి కాదు కదా, ఇది అందరి ప్రాపర్టీ అని నమ్మేవాళ్ళు. కాబట్టి దీనికి మన వాళ్ళు ఏంటంటే ఒక అందమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టి వాడి కర్మ ఎలా ఉంది మన కర్మ ఎలా ఉంది